గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ మంచి చేసేటువంటి రాశి, అందరిలో నాలుగులా ఉండేటువంటి రాశి, మంచి వ్యక్తులు, సహాయం చేసేటువంటి గుణాలు, లక్షణాలు ఉండేటువంటి రాశి, అలాంటి లక్షణాలు ఉండేటువంటి వారు. వీరికి కూడా విడిపోయే తత్వం. ఎందుకంటే ఒక మార్గం ఉంది, ఒక చిన్న క్రియ ఉంది. తులారాశి వాళ్ళు మనం చూసినట్టయితే కనుక ఎక్కువ శాతం ఎందుకు విడిపోతారంటే, తులారాశి వాళ్ళని నేను గమనించినంత వరకు ఎఫ్ఐఆర్స్ ఉంటాయి వీరికి. ఎవరికైనా కోపం రావచ్చేమో, కానీ అందరిలో అని కాదు. ఎందుకంటే వీరిలో 2, 4, 6 స్థానంలో గురువు కానీ, 9, 2, 3 స్థానాల్లో బుధుడు కానీ, 2, 4, 6, 8 స్థానాల్లో కుజుడు కానీ, కుజుడితో పాటు రవి కానీ, శని కానీ ఉన్నటువంటి రాశి ఉంది, అలాంటి గోచారం ఉంది అంటే తులారాశి వారికి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఉంటుంది. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత అయినా ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ వల్లనే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఎన్నో రకాల ఆస్తులున్నా, అంతస్తులున్నా ఎఫ్ఐఆర్ వల్ల నాశనం అవుతుంది. ఫ్రెండ్స్లు దూరమవుతారు, బంధువులు దూరమవుతారు, ఇంట్లో వాళ్ళు కూడా దూరమవుతారు. ఆ ఎఫ్ఐఆర్ వల్ల వీరి జీవితం నాశనం అయిపోతుంది. దాంతోపాటు చెడు వ్యసనాలు ఉంటాయి, ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళలేరు. కానీ ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ వల్లనే. చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు చాలా అన్యోన్యంగా ఉండాలి. చేసుకున్న భార్యతో, చేసుకున్న భర్తతోనే జీవితం గడపాలి. అలాంటి స్నేహాలు, అలాంటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం వల్ల జీవితంలో ఎదగలేరు, దెబ్బతినిపోతారు, గుర్తింపు ఉండదు, పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్నీ పోతాయి. కాబట్టి ఎఫ్ఐఆర్స్ లాంటి పెట్టుకోకండి దయచేసి. వారి వల్లనే జీవితం మొత్తం పోయేలా ఉంది. కాబట్టి ఆ మేర జాగ్రత్తగా ఉండాలి. అలానే ఎవరైనా మీ భార్య మీద, మీ భర్త మీద కన్నేసి మీ మీద ఏదన్నా చెడు క్రియ కూడా చేయించవచ్చు. మందు పెట్టడం, వశీకరణం, బాగలముఖి లాంటి విద్యలు కూడా మీ మీద చేయించేటువంటి ప్రయత్నం ఉంది. జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అలాగే మనకి సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆకలిపోవటం, చికాకు, ఆందోళన, ఇంట్లో ఉండాలనిపించకపోవటం, ఏదో రకమైన సమస్య అయితే ప్రతిరోజు చూసేటువంటి క్రియల కన్నా భిన్నంగా ఉంటారు. కొట్టేసేలా ఉంటారు, మాట్లాడితే చికాకు పడతారు, నువ్వంటే నాకు ఇరిటేషన్ వస్తుందని చెప్పి మాట్లాడతారు. ఇలాంటివి ఏమైనా నడుస్తున్నాయా అంటే కనుక ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీ మీద జరిగేటువంటి క్రియ విడిపోయేదానికని చెప్పొచ్చు. కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కూడా లేవు అని చెప్పలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న అదృష్టవంతులు అవ్వచ్చు. దాంతోపాటు మంత్రోచ్చారణ అంటే గురువుల దగ్గరికి వెళ్ళలేము ఈ రోజుల్లో. ఏదైనా సమస్య వచ్చిందంటే గురువు దగ్గరికి వెళ్తే కార్పొరేట్ లెవెల్లో ఉన్నారు, ఒక్కొక్కరు ₹1000 అడుగుతూ ఉన్నారు, దొంగ గురువులు ఉన్నారు అందరూ. దాంతోపాటు ఇబ్బంది అవుతుంది. కాబట్టి చిన్న చిన్న వస్తువులతో కూడా పరిహార మార్గాలు దొరుకుతాయి. అవి ఏమిటంటే, ఈ యొక్క షాంపూ, మీ భర్త దూరం అవుతున్నాడని మీకు అనిపిస్తుందా, మీ భార్య దూరం అవుతుందని మీకు అనిపిస్తుందా, ఈ షాంపూ ఒకటి మీరు వాడండి, వాడించండి. తెలియకుండా వాష్రూమ్లో పెట్టేసి వాడించండి. అందరూ వాడుకుంటూ వాడుతారు వాళ్ళు కూడా. ఈ షాంపూ ద్వారా తనకి జరిగినటువంటి చెడు క్రియ ఏదైతే ఇప్పుడు ఉందో అది తొలగేలా ఉంటుంది. కాబట్టి కావాలంటే ప్రయత్నం చేయండి. దీంతోపాటు సెంటు, ఇది రాసుకోవడం వలన, బట్టలకు రాసుకోవాలి స్నానం చేసిన తర్వాత. ఇది రాసుకోవడం వలన మీకు ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. దాంతోపాటు ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ కూడా లభ్యపడతాయి. ఎఫ్ఐఆర్స్ వల్ల కాదు, కట్టుకున్న వాళ్ళ వల్ల, ఎఫ్ఐఆర్స్ వల్ల కాదు, అవి మన వాళ్ళ వల్ల. ఖచ్చితంగా మన వాళ్ళు మన దగ్గర అవుతారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసి దగ్గర చేసుకోవచ్చు. లేదంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చెప్తా, వాటి వల్ల దగ్గర చేసుకోండి. ఇక వాటికి కూడా అవ్వట్లేదు నాయన అంటే ఖచ్చితంగా సంప్రదించండి. జై శ్రీమన్. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని కలిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళు అని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురాండి, లేదా 5 బోరుల్లో నీళ్లు. 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి, చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిలో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి.
ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ 2 కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లుకి కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో, తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి. మాసానికి ఒకసారి చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేదా మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది. ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం.